ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. భర్త కుమారుడితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ స్వాగతం లభించింది. ఫామ్ హౌస్ సిబ్బంది కవితకు దిష్టి తీసి స్వాగతం పలికారు. కన్నబిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తండ్రిని చూడగానే ఆయన నమస్కరించిన కవితను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు కేసీఆర్. కవితను చూసిన ఆనందంలో కేసీఆర్ చాలా కాలం తర్వాత ఉత్సాహంగా కనిపించారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. అధినేత సంతోషంలో గులాబీ నేతలు, సిబ్బంది కూడా భాగస్వాములయ్యారు. కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో కోలాహలం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. భర్త కుమారుడితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ స్వాగతం లభించింది. ఫామ్ హౌస్ సిబ్బంది కవితకు దిష్టి తీసి స్వాగతం పలికారు. కన్నబిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తండ్రిని చూడగానే ఆయన నమస్కరించిన కవితను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు కేసీఆర్. కవితను చూసిన ఆనందంలో కేసీఆర్ చాలా కాలం తర్వాత ఉత్సాహంగా కనిపించారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అధినేత సంతోషంలో గులాబీ నేతలు, సిబ్బంది కూడా భాగస్వాములయ్యారు. కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో కోలాహలం నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. కవిత కాసేపటి క్రితమే కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ లోనే ఉంటున్న ఆయన నివాసానికి చేరుకునే సమయానికి అప్పటికే గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మంగళహారతులు, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఇక ఆమె ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కడిగిపట్టే ముందు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు. అప్పటికే అక్కడ బీఆర్ఎస్ నేతలు కొంతమంది వేచి ఉన్నారు. వాళ్ళు తోడుకొని మాజీ సీఎం కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. కేసీఆర్ కాళ్ళకు పాదాభివందనం చేసినటువంటి కవిత ఆ తర్వాత కేసీఆర్ ఆమెను పైకి లేపి అక్కడ చేర్చుకున్నారు. చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు 5 నెలల తర్వాత కుమార్తెను చూసినటువంటి కేసీఆర్ కొంత భావోద్వేగానికి కూడా లోనయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక కేసీఆర్ కళ్ళల్లో ఆనందాన్ని చూసినటువంటి పార్టీ శ్రేణులు కూడా చాలా రోజుల తర్వాత కేసీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా కేసీఆర్ ఆ విషయానికి సంబంధించి, అంటే కవితకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయన లోన కుమిలిపోతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో కూడా కవిత పేరు బయటకు చెప్పకుండానే ఆయన అక్రమంగా ఈ కేసులో ఇరికిచ్చారు, కడిగిన ముత్యంలా వస్తుంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. ఇక కవిత కాసేపటి క్రితమే బంజారాహిల్స్ కవిత నివాసం నుంచి ఎర్రవెల్లి కేసీఆర్ నివాసానికి చేరుకోవడంతో అక్కడ అంతా కూడా వాళ్ళందరూ సంతోషంలో మునిగిపోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు. 5 నెలల తర్వాత కుమార్తె కనిపించడంతో కేసీఆర్ లో కూడా ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక 10 రోజుల పాటు ఆమె ఇక్కడే ఉండబోతున్నారు. 10 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిగా పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారిస్తారని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక కేసీఆర్ తో జైల్లో తనకు ఎదురైనటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటిని అన్నిటిని కూడా కవిత కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు కవితను ప్రశ్నించిన సందర్భంలో వేటి గురించి ప్రధానంగా వాళ్ళు అడిగారు అన్న అంశాలన్నిటిని కూడా కేసీఆర్ కు వివరించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కేసు నుంచి బయటికి పడతారు కవిత అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా ధీమాగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే కవిత రాకతో ఎర్రవల్లి కేసీఆర్ నివాసం సందడిగా మారింది.
ఆ పార్టీ శ్రేణులు కావచ్చు, స్థానికులు ఆ కవితకు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇక్కడ ఆనందకరమైన సునీల్, ఇక్కడ వాతావరణం ఇంకొకటి నెలకొంది. చూసుకున్నట్లయితే అటు కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ నేతల స్పందన ఏంటి? పార్టీ నేతల్లో కూడా సంతోషం అయితే కనిపిస్తా ఉంది. కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకున్నటువంటి సమయంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి కూడా అక్కడే ఉన్నారు. జీవన్ రెడ్డి కవిత పాదాలకు నమస్కరించారు. పాదాలను తాకడం ఇప్పుడు ఒక చర్చనీయాంశమైందని చెప్పేసి చెప్పుకోవాలి. గతంలో కేసీఆర్ పాదాలను చాలా మంది ఎమ్మెల్యేలు నమస్కరించారు. కానీ కవిత జైలు నుంచి వచ్చిన సందర్భంలో ఎర్రవల్లిలో జీవన్ రెడ్డి ఆమె పాదాలను తాకుతూ నమస్కరించడం ఇప్పుడు ఒక చర్చగా మారిందనేది చెప్పుకోవచ్చు. ఇక టిఆర్ఎస్ నేతలు మాత్రం, టిఆర్ఎస్ నేతల్లో కావచ్చు, అదేవిధంగా కవిత అభిమానుల్లో అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 5 నెలల తర్వాత బెయిల్ రావడం, ఆమె అందరికీ అంటే దూరంగా ఢిల్లీ ఈహార్ జైల్లో ఉండడం వాళ్ళందరూ కూడా ఇబ్బందికరంగా మారింది తమకు అనేది ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె బెయిల్ పై రావడంతో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సునీల్, కవిత ఫామ్ హౌస్ లో ఉన్న వేళ ఇంకా ఎవరైనా ప్రజాప్రతినిధులు వచ్చి కవితను కలిసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ప్రస్తుతానికైతే ఆమె ఒక 10 రోజుల పాటు తండ్రితో కావచ్చు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇక్కడే ఉంటారని చెప్పేసి అయితే చెప్తున్నారు. 10 రోజుల తర్వాత పూర్తిగా ఆమె పార్టీ శ్రేణుల కోసం కావచ్చు, పార్టీ కోసం ఖచ్చితంగా పనిచేస్తారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక ఒకరిద్దరు ముఖ్య నేతలు కావచ్చు, లేకపోతే అభిమానులు ఎవరైనా వస్తే ఖచ్చితంగా టైం తీసుకొని రావాల్సి ఉంటుంది. వస్తే ఖచ్చితంగా ఆ టైం ఇచ్చిన వాళ్ళకు కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు ముఖ్య నేతలు మాత్రం ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే కవిత బెయిల్ సమయంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు అందరు కూడా ఢిల్లీ వెళ్లారు. బెయిల్ వచ్చే సమయంలో వాళ్ళందరూ కూడా జైలు దగ్గర చాలా హడావుడి కూడా చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. ఆ తర్వాత వాళ్ళందరితో కలిసి బెయిల్ వచ్చిన రోజు రాత్రి కవిత ఆ రాత్రి ఆమె డిన్నర్ కూడా చేశారు. నిన్న కొంతమంది ముఖ్య నేతలతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఇక ఆమె నివాసాన్ని వజ్రాయిల్స్ చేరుకున్న సమయంలో కొంతమంది సన్నిహితులు కూడా కలిశారు. ఇక ఇక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆమె పూర్తిగా కుటుంబ సభ్యులతో కలిసి ఉండే అవకాశం ఉంది. ఇతరులకు దాదాపు అనుమతి లేదనే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అనుమతి తీసుకుని వస్తే ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, మిగతా అన్ని అంశాలు కూడా చర్చించడానికి వీలుంటుంది అని చెప్పేసి తెలుస్తుంది సునీత.